డిస్క్రిట్ మ్యాథమెటిక్స్ పాస్ అవ్వడం చాలా ఈజీ. మీరు ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ కానీ నేర్చుకున్నట్లయితే టాపిక్స్ అన్నీ కూడా. సో వెల్కమ్ టు CodingFataka యూట్యూబ్ ఛానల్ గైస్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఛానల్ని. అండ్ లెట్ వి డిస్కస్ అబౌట్ డిస్క్రిట్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి. సో ఎందుకు నేను క్వశ్చన్స్ చెప్పడం లేదంటే క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్లో ఎప్పుడు సేమ్ రావు అనమాట, డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి, బట్ టాపిక్ సేమ్ అవుతుంది. మీరు టాపిక్లో కానీ జీనియస్ అయితే దాన్ని సాల్వ్ చేసేయగలుగుతారు ఎలాగ అడిగినా సరే. సో దానివల్ల నేను టాపిక్స్ని మ్యాక్సిమం కవర్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పేవి ఇక్కడ. సో ఫస్ట్ మనం యూనిట్ 1 గురించి డిస్కస్ చేద్దాం. యూనిట్ 1 లో మీరు చూసుకున్నట్టయితే ఫండమెంటల్స్ నేర్చుకోండి గైస్. ఈ డిఎం అంతా కూడా లాజిక్స్ అండ్ ప్రూఫ్స్ పైన డిపెండ్ అవుతుంది. లాజిక్స్ అండ్ ప్రూఫ్స్ గురించి మొత్తం కూడా. సో ఫస్ట్ లాజిక్స్ అంటే ఏంది, ప్రూఫ్స్ అంటే ఏంది నేర్చుకోండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 ఉంది, బి ఈక్వల్ టు 20 ఉంది. సో ఏ గ్రేటర్ దెన్ బి లాజిక్ అనుకోండి. దీనికి ప్రూఫ్ ఏంది, 10 గ్రేటర్ దెన్ 20. ఇది రైట్ కదా. సో ప్రూఫ్ ఏం చెప్తాము, 10 అనే వాల్యూ స్మాలర్ దెన్ 20, అది ప్రూఫ్ కదా. అలాగా దాని యొక్క ఫండమెంటల్స్ నేర్చుకోండి. సో ఆ ఫండమెంటల్స్ గురించి కూడా 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అంటే వాట్ ఈస్ స్టేట్మెంట్ ఆర్ వాట్ ఈస్ ప్రపోజిషన్ అని ఉంటుంది అనమాట. ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంది అని. సో అలాగా స్టేట్మెంట్ అంటే ప్రపోజిషనల్ లాజిక్ అంటే ఏంది అలాంటివి నేర్చుకోండి. అండ్ లాజికల్ కనెక్టివిటీస్లో అండ్ ఆర్ నాట్ కండిషనల్ బై కండిషనల్ వీటి యొక్క ట్రూత్ టేబుల్స్ నేర్చుకోండి గైస్. చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రూత్ టేబుల్స్ అయితే డ్రా చేయమని చెప్పి అడగరు, బట్ ఈ ట్రూత్ టేబుల్స్ యూజ్ చేసి మీరు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారనమాట. ఎలాగంటే మీరు ఆల్రెడీ చేస్తుంటారనమాట. సో ఇలాంటి మీకు ఒక ఇచ్చి ప్రపోజిషన్ ఇచ్చి మిమ్మల్ని సాల్వ్ చేయమని చెప్తారు. సో వాటికి ఏమి యూజ్ అవుతాయి, ఈ లాజికల్ కనెక్టివిటీస్ యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఆర్ నాట్ కండిషనల్ బై కండిషనల్ అనేది. సో అండ్ చెక్కింగ్ ద టౌటాలజీ అండ్ కాంట్రడిక్షన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఖచ్చితంగా నేర్చుకొని పోండి గైస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. టౌటాలజీ కాంట్రడిక్షన్ కాదని చెక్ చేయడం అనేది. అండ్ కన్స్ట్రక్టింగ్ ఏ ట్రూత్ టేబుల్ ఫర్ గివెన్ ప్రపోజిషన్స్, వీటి నుంచి ట్రూత్ టేబుల్స్ మీరు ట్రూత్ టేబుల్స్ని కన్స్ట్రక్ట్ చేయమంటాడు అనమాట. దీనికి ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయండి అని. ఫస్ట్ ట్రూత్ టేబుల్లో పీ తీసుకుంటారు, క్యూ తీసుకుంటారు, తర్వాత పీ ఇంటూ క్యూ, తర్వాత దీన్ని ఏగా అజ్యూమ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఏ అండ్ క్యూ తీసుకుంటారు కదా, ఇలాగ డ్రా చేస్తారు కదా. సో ఇలాంటి ట్రూత్ టేబుల్స్ అనేవి డ్రా చేయాలన్నమాట మీరు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా నేర్చుకోండి ఈ యూనిట్ నుంచి. 5 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు. అండ్ ఈ రెండిట్లో నుంచి కానీ మిస్ అయితే ఖచ్చితంగా ఈ రెండిట్లో నుంచి పక్కా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో వాట్ ఈస్ సిఎన్ఎఫ్, వాట్ ఈస్ డిఎన్ఎఫ్ అనేది. సో ఇవి ఖచ్చితంగా వచ్చేవన్నమాట గైస్. ఈ సిఎన్ఎఫ్ డిఎన్ఎఫ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఈ రెండు పక్కా నేర్చుకొని వెళ్ళండి. ఇన్ఫరెన్స్ థియరీ అండ్ నార్మల్ ఫామ్ టైప్స్ అనమాట. వీటిలో నుంచి అంటే మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి కదా 5 మార్క్స్ క్వశ్చన్ నుంచి. దాంట్లో పైన ఉండే దాంట్లో ఒకటి వస్తుంది, కింద ఈ రెండింటి నుంచి ఒకటి వస్తుంది. మీకు ఏది సులభంగా అనిపిస్తే అది నేర్చుకొని వెళ్ళండి గైస్. అండ్ యూనిట్ 2 చూసుకున్నట్లయితే సెట్ థియరీ. సో ఈ సెట్ థియరీ కూడా మీరు చిన్నప్పటి నుంచి సెట్స్ అంటే ఏంది, నార్మల్గా 1 2 3 4 ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. అంటే ఆ సెట్లో ఏమి ఉంటాయి, మనకి డూప్లికేట్స్ ఉండవు. సో దీన్ని మనం సెట్ అంటాం ఏ అని. అండ్ బి అనే ఒక సెట్ తీసుకుంటాం అనమాట, 5 6 7 అని. సో ఈ రెండింటి మనం ఏం చేయొచ్చు, యూనియన్ పర్ఫామ్ చేయొచ్చు అండ్ ఇంటర్సెక్షన్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం చేస్తూనే ఉన్నాం. సో ఈ యూనిట్ కూడా మీకు చాలా సులభం అవుతుంది. సో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నేర్చుకొని వెళ్ళండి. ఫస్ట్ సెకండ్ 5 నేర్చుకుంటే పాస్ అయిపోతారు గైస్. ఎగ్జామ్ అయితే పక్కానే 100% గ్యారంటీ. సార్ ఫస్ట్ సెకండ్ 5 బాగా వచ్చిన వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయిపోతారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సెట్స్ అనమాట. ఫస్ట్ వాట్ ఈస్ సెట్, దాంట్లో సెట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ సెట్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, సింగిల్టన్ సెట్ అంటే ఏంది, ఎంటీ సెట్ అంటే ఏంది, నల్ సెట్ అంటే ఏంది, ఫైనైట్ సెట్ అంటే ఏంది, ఇన్ఫినైట్ సెట్ అంటే ఏంది, సబ్ సెట్స్ అంటే ఏంది, ఇలాగా బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. డెఫినేషన్స్, ఆ డెఫినేషన్స్ అడిగినా కూడా 1 మార్క్లో మీరు రాయగలుగుతారు. అండ్ పవర్ సెట్ అంటే ఏంది, వెన్ డయాగ్రామ్ అంటే ఏంది, దాన్ని ఎలా డినోట్ చేస్తాము, వెన్ డయాగ్రామ్ ఉంటుంది కదా, ఇలా యూనివర్సల్ సెట్లో డినోట్ చేస్తాము. సో వెన్ డయాగ్రామ్ అంటే ఏంది, ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్, ఒక 2 సెట్స్ మధ్య రిలేషన్ ఏ ఆర్ బి అని ఇప్పుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు అనమాట. ఒక రిలేషన్, ఒక 2 సెట్ల మధ్య రిలేషన్ అని ట్రాన్సిటివ్, దానికి ఒక ప్రాపర్టీస్ కూడా ఉంటాయి అనమాట. ఆ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఏ రిలేటెడ్ టు బి, ఏకి బికి రిలేషన్ పెట్టి దాని యొక్క ట్రాన్సిటివ్ క్లోజరు అండ్ రిఫ్లెక్సివ్ సిమెట్రిక్ రిలేషన్స్, ఇలా రిలేషన్స్ కనుక్కోమంటారు అనమాట. సో మీరు ఏం నేర్చుకోవాలి, రిలేషన్స్ యొక్క డెఫినేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్, ఎన్ని టైప్స్ ఉంటాయి, రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్, చాలా టైప్స్ ఉంటాయి ఇంకా. సో అవి నేర్చుకోండి గైస్. అండ్ ఇక్కడ సిమెట్రిక్ వర్సెస్ అసిమెట్రిక్ పెట్టాం కదా, యాంటీ సిమెట్రిక్ అని. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దీంట్లో ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం ఇచ్చేది. సో ఈ 2 బాగా నేర్చుకొని వెళ్ళండి. అండ్ ఆర్డరింగ్ అండ్ ఫంక్షన్స్, కంపోజిషన్ అండ్ ఇన్వర్స్ ఫంక్షన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఈ మూడిట్లో నుంచి మీకు ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో ఈ మూడిట్లో బాగా పర్ఫెక్ట్ అయిపోండి మీరు వెళ్ళేటప్పుడు ఈ యూనిట్ నుంచి. అండ్ మీరు థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే నేను దీన్ని ఒక జూమ్ అవుట్ కూడా చేస్తాను ఆగండి. సో ఈ టాపిక్స్ అయితే నేర్చుకోండి సెకండ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూద్దాము.
సో థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఈ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్లో నేను తక్కువ టాపిక్సే ఇస్తున్నాను, ఎందుకంటే దీంట్లో అంత తక్కువ టాపిక్సే ఇచ్చి దాంట్లో కాన్సెప్ట్స్ కూడా అంతేం ఉండవు, బట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో గ్రూప్స్ అంటే ఏంది, వాట్ ఈస్ సబ్ గ్రూప్స్, ఇవి మెయిన్ ఇంట్రడక్షనే కాబట్టి ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. దీనిపైన 1 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఈ మోనైట్స్ ఉంది, ఈ మోనైట్స్ గురించి 5 మార్క్స్ రావచ్చు. లాటిసెస్ ఉంది కదా, ఇది వాట్ ఈస్ లాటిస్ అని 1 మార్క్ క్వశ్చన్ రావచ్చు. అండ్ దాని టైప్స్ గురించి అడిగే పని అయితే 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ బులియన్ ఆల్జీబ్రా ఇట్స్ ప్రాపర్టీ, ఇది కూడా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో ఇవైతే నేర్చుకుని వెళ్ళండి గైస్ యూనిట్ 3 నుంచి. అండ్ యూనిట్ 4లో చూసుకున్నట్లయితే ఎలిమెంటరీ కాంబినేటోరిక్స్. సో దీంట్లో మీరు చూసుకున్నట్లయితే వాట్ ఈస్ కౌంటింగ్, మనం ఏదైనా ఒక డేటా ఇస్తే దాంట్లో ఎలా కౌంట్ చేస్తాం, అండ్ వాట్ ఈస్ కాంబినేషన్ అండ్ పెర్ముటేషన్స్. ఇది కాంబినేషన్స్ అండ్ పెర్ముటేషన్స్ కూడా మీరు స్టాటిస్టిక్స్ చిన్నప్పుడు చేస్తూనే ఉన్నారు 6th క్లాస్ నుంచి. సో కాంబినేషన్స్ పర్ముటేషన్స్ మీకు ఆల్రెడీ వచ్చుంటాయి. అండ్ ఈ యూనిట్లో ఇంకా చూసుకున్నట్లయితే వితౌట్ రిపిటేషన్స్, అంటే ఒక డేటా అనేది రిపిటేషన్స్లో ఉంటే దాన్ని ఏం చేయాలి, విత్ రిపిటేషన్స్లో వస్తే ఎలా చేయాలి, రిపిటేషన్స్ లేకపోతే ఎలా చేయాలి. అండ్ రిపిటేషన్స్ ఉంటాయి, ఇప్పుడు 1,2 ఉంది అండ్ 2,1 ఉంది. సో ఇలాగ మనకి 1,2 1,2 అని మళ్ళీ ఇంకోసారి వచ్చింది అనుకోండి, దాన్ని క్యాన్సిల్ చేసేస్తాం కదా, ఒకటే తీసుకుంటాం. సో అలాగే విత్ రిపిటేషన్స్ తీసుకుంటే ఎలా వస్తుంది, వితౌట్ రిపిటేషన్స్ చేస్తే ఎలా వస్తుంది. సో అలాంటివి కొన్ని ఉంటాయన్నమాట, వాటిని కూడా తీసేసి చేయమంటారు. 1,2 2,1 రెండు ఒకటే కదా, రివర్స్ చేసినా కూడా. సో దానివల్ల ఒకటి తీసి ఒకటే తీసుకుంటాం. ఇలాంటి వితౌట్ రిపిటేషన్స్ ఉంటే ఎలా చేయాలి, విత్ రిపిటేషన్స్ ఎలా చేయాలి. అండ్ బైనామియల్ థీరం నేర్చుకోండి, అండ్ మల్టీనామియల్ థీరం నేర్చుకోండి గైస్. ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యూనిట్లో మ్యాక్సిమం 5 మార్క్స్ వీటిలో నుంచే వస్తాయి. అండ్ మీకు ఈ కాంబినేషన్స్ అండ్ పర్ముటేషన్స్ వీటిలో నుంచి మీకు ఒక 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఒక 5 మార్క్స్ కవర్ అవుతుంది, ఇక్కడ ఒక 5 మార్క్స్ కవర్ అవుతుంది. మీరు ఏది నేర్చుకున్నా అటెంప్ట్ చేయగలుగుతారనమాట ఒక క్వశ్చన్ అయితే. సో కింద ఉండే బైనామిల్ మల్టీనామిల్ కూడా నేర్చుకొని వెళ్ళండి గైస్, ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట 4th యూనిట్ నుంచి కూడా. ఈ కాంబినేషన్స్ అండ్ పర్ముటేషన్స్వి 1 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు, 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ గ్రాఫ్ కలరింగ్, సో ఇది వెరీ వెరీ ఈజీ యూనిట్ అండ్ ఇంపార్టెంట్ యూనిట్ అనమాట. హై స్కోర్ చేసే యూనిట్ అనమాట ఇది. సో దీనిలో తప్పులు చేయొద్దు, హై స్కోర్ యూనిట్ ఇది. మీరు చూసుకున్నట్లయితే మీరు చిన్నప్పుడు చేస్తూనే ఉంటారని చెప్పారు కదా, చూడండి. గ్రాఫ్స్ బేసిక్స్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ గ్రాఫ్, ఏ గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్ అండ్ ఎడ్జెస్. అంటే ఎలా ఉంటుంది, దీని ఒక గ్రాఫ్ అంటాం, అవునా. సో ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏముంటాయి, వాల్యూస్ ఉంటాయి, నోట్స్లో ఏమో వాల్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఎడ్జెస్ అంటాం. ఏవైతే రెండు నోట్స్ని కలుపుతాయి వాటిని ఎడ్జెస్ అంటాం. ఇలాగా వాట్ ఈస్ గ్రాఫ్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఆర్ దేర్ అండ్ హౌ దే ఆర్ కనెక్టెడ్. ఎడ్జెస్తో కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఎలా కనెక్ట్ అయి ఉంటే ఎలా అంటాము. ఒకవేళ డైరెక్షన్ ఉంటే డైరెక్షన్ గ్రాఫ్ అంటాం, డైరెక్షన్ లేకపోతే అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటాం, బైడైరెక్షన్ గ్రాఫ్ అంటే ఏంది. సో అలాగా గ్రాఫ్ టైప్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. అండ్ ఇది ఐసోమార్ఫిజం ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని గురించి ఇది 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గైస్, ఐసోమార్ఫిజం కనుక్కోమని చెప్పడము. అండ్ అంటే ప్రూవ్ చేయమంటాడు అనమాట. వాట్ ఈస్ ట్రీ అండ్ ట్రీ టైప్స్, ట్రీలో ఏమేమి ఉంటాయి, ట్రీ టైప్స్ ఎలా ఉంటుంది, దాంట్లో స్పానింగ్ ట్రీస్, డైరెక్టెడ్ ట్రీస్, బైనరీ ట్రీస్, ఈ మూడిట్లోంచి ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఒకటి 5 మార్క్స్ క్వశ్చన్ అయితే. అండ్ ప్లేనర్ గ్రాఫ్స్ అండ్ నాన్ ప్లేనర్ గ్రాఫ్స్ అనమాట. ఒక ప్లేనర్ గ్రాఫ్ నుంచి అది నాన్ ప్లేనర్ గ్రాఫ్గా కన్వర్ట్ చేయమంటాం, లేకపోతే రెండింటి మధ్య ఏది ప్లేనర్ ఏది నాన్ ప్లేనర్ అని కనిపెట్టమని చెప్పడం, వీటిని కూడా ఎక్కువ ఛాన్సెస్ అడుగుతాడనమాట. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చనే. అండ్ హ్యామిల్టన్ గ్రాఫ్స్, క్రోమాటిక్ నెంబర్స్. ఈ క్రోమాటిక్ నెంబర్స్ అంటే ఒక కలర్స్కి నెంబర్స్ ఇవ్వడం అనమాట. అండ్ 4 కలర్ ప్రాబ్లము, యూలర్స్ ఫార్ములా, యూలర్ సర్క్యూట్. సో ఇవన్నీ కూడా 1 మార్క్స్కి అండ్ 5 మార్క్స్కి రెండింటికి ఎలిజిబుల్లే. బట్ ఈ మ్యాక్సిమం మీకు 1 మార్కే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ మీకు 2-3 మార్క్స్ లేవు కాబట్టి 1 మార్క్స్కే ఇస్తారు. మిస్ అయితే మాత్రం 2-3 గ్రాఫ్స్ ఇచ్చి దాన్ని హ్యామిల్టన్ గ్రాఫ్సా కాదా కనుక్కోమని చెప్పడము, అలాగే చేసే దానిలో ఇచ్చి 5 మార్క్స్ కలిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ గైస్. సో మీరు యూనిట్ 5 నుంచి కానీ ఇవి కానీ నేర్చుకొని వెళ్తే ఈజీగా స్కోర్ చేయగలుగుతారనమాట. నేను చెప్పాను కదా, హై స్కోరింగ్ యూనిట్ అనమాట. ఇది ఫిఫ్త్ యూనిట్ అయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ని కవర్ చేస్తే మీరు ఖచ్చితంగా యూనిట్ నుంచి వచ్చే మీరు ఏది 10 11 12 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు ఈ యూనిట్ నుంచే. సో ఇక్కడ నుంచి మీకు యూనిట్ నుంచే 12 మార్క్స్ కానీ వస్తే, అండ్ ఫస్ట్ యూనిట్లో ఇంకా మనకి అక్కడ 12 ఉంటుంది కదా, అక్కడ 12కి మనం 10 స్కోర్ చేయగలిగినా, మళ్ళీ నేను ఏ యూనిట్ నేర్చుకోమన్నా సెకండ్ యూనిట్లో కూడా మీరు 8 మార్క్స్ స్కోర్ చేస్తే కూడా చూడండి ఏమైంది, మీకు టోటల్ 30 మార్క్స్ వచ్చిందనమాట. సో 30 మార్క్స్ అంటే 26 దాటేసింది కదా. సో మీరు ఖచ్చితంగా ఒక 3 యూనిట్లు నేర్చుకోకపోయినా 30 మార్క్స్తో మీరు పాస్ అయిపోతారు గైస్. ఈ డిఎం అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. 1 to 5 యూనిట్స్ కానీ బాగా ప్రిపేర్ అయిపోతే, ఇంకా మిగతా 3-4 వదిలేస్తే. లేదు నేను 3-4 కూడా నేర్చుకున్న టైం ఉంది అని చెప్పి నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు 30 కాదు 50+ స్కోర్ చేస్తారు 60కి.
సో అది గైస్ ఇక్కడ నుంచి అయితే ఈ క్రోమాటిక్ నెంబర్స్ కాకుండా గ్రాఫ్ కలరింగ్ అని ఉంటుంది. సో ఈ గ్రాఫ్ కలరింగ్ క్వశ్చన్ కూడా నేర్చుకోండి గైస్. అంటే ఒక గ్రాఫ్ని ఎలా కలర్ చేయాలి అంటే అడ్జసెన్స్ గ్రాఫ్స్కి గ్రాఫ్లో ఉండే అడ్జసెన్స్ నోట్స్కి సేమ్ కలర్ ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ నేను 4 గ్రాఫ్స్ డ్రా చేశాను. సో ఇప్పుడు మనం ఇంకో గ్రాఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్క్వేర్ గ్రాఫ్ కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దీనికి నేను కలరింగ్ ఇవ్వాలి. సో గ్రాఫ్ కలరింగ్ అంటే ఏంది, మనం నోట్స్కి కలరింగ్ వేయడం అనమాట. సో నో టు అడ్జసెన్స్ నోట్స్ అనేవి సేమ్ కలర్ ఉండకూడదు గైస్. అంటే 1కి 2కి సేమ్ కలర్ ఉండకూడదు అనమాట, డిఫరెంట్ కలర్స్ ఉండాలి. సో ఇప్పుడు నేను దీనికి రెడ్తో కలర్ చేస్తే దీన్ని రెడ్ కలర్ వేస్తాను ఇక్కడ అంతా. సో అంటే రెడ్ కలర్తో దీన్ని ఫిల్ చేస్తాను. అండ్ పక్కన దీన్ని రెడ్ కలర్తో ఫిల్ చేయకూడదు అని చెప్తున్నా. సో దీన్ని ఫిల్ చేసుకోవచ్చు నేను. సో దీన్ని రెడ్ కలర్తో ఫిల్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టు దీన్ని బ్లూతో ఫిల్ చేస్తున్నా అండ్ దీన్ని బ్లూతో కలరింగ్ చేస్తున్నా. ఇప్పుడు చూసుకున్నట్లయితే నాకు స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఎన్ని కావాల్సి వచ్చింది, ఇక్కడ రెడ్ ఒకటి, ఇక్కడ బ్లూ ఒకటి, ఇక్కడ బ్లూ ఒకటి, ఇక్కడ రెడ్ ఒకటి. సో నాకు రెండు కలర్స్ కావాల్సి వచ్చింది. దీన్నే మనం ఏమంటామంటే క్రోమాటిక్ నెంబర్ అంటాం అనమాట. క్రోమాటిక్ నెంబర్, హౌ మెనీ కలర్స్ డూ వీ నీడ్ టు కలర్ ది గ్రాఫ్, దాన్ని క్రోమాటిక్ నెంబర్ అంటాము. సో ఇక్కడ ఎన్ని కావాల్సి వచ్చింది, 2 కావాల్సి వచ్చింది. అదే కానీ మీరు చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ పెట్టారు అనుకోండి, ఇక్కడ రెడ్ పెట్టకూడదు, ఇక్కడ రెడ్ పెట్టకూడదు. సో డిఫరెంట్ రావాలి. ఇక్కడ గ్రీన్ తీసుకుంటే పక్కన గ్రీన్ రాకూడదు, ఆ పక్కన రెడ్ పెట్టలేం కాబట్టి ఇంకో వేరే కలర్ తీసుకోవాల్సిందే. సో ఇక్కడ ఏం తీసుకుంటా, వైట్ తీసుకుంటా. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని కలర్స్ కావాలి, 1 2 3. సో దీని యొక్క క్రోమాటిక్ నెంబర్ 3 అనమాట. ఇలాగ మనం గ్రాఫ్స్ని కలర్ చేస్తాము. దీని గ్రాఫ్ కలరింగ్ అంటాము. దీనికి ఇచ్చే ఎన్ని కలర్స్ అయితే యూజ్ అవుతున్నాయో దాన్ని క్రోమాటిక్ నెంబర్ అంటున్నాం. ఇలాగ మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. సో దీన్ని ఈజీగా ఉంటుంది గైస్. ఈ చాప్టర్ అనేది దానికే చెప్తున్నా, హై స్కోరింగ్ యూనిట్ అనేది. సో ఇవన్నీ నేర్చుకొని ఎగ్జామ్ అయితే బాగా రాయండి గైస్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో కింద కామెంట్లో తెలియజేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.